బీజేపీ హక్కు కాదండి. రాజ్యాంగంలో అమెండ్మెంట్స్ కొత్త కాదు, అనేక మార్లు అమెండ్మెంట్స్ అయినాయి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రియాంబుల్ మార్చింది. ప్రియాంబుల్ మార్చి సెక్యులర్ సోషలిస్ట్ 2 పదాలు చేకూర్చింది దానిలో ఇందిరాగాంధీ. కాబట్టి ఆ విషయంలో నేను మాట్లాడుతూ సెక్యులర్ పదము ఎట్లా చేరుస్తారు, మీరు దేశాన్ని మత ప్రాతిపదికన విడదీసినప్పుడు ముస్లింలకి దేశాలు ఇచ్చినప్పుడు హిందువులకు ఏది అన్నది ప్రశ్న. దానికి కాంగ్రెస్ వాడు ఇవ్వడం వరకు జవాబు ఇయ్యాడు. సెక్యులర్ పదం ఎట్లా చేరుస్తారు మీరు? అంబేద్కర్ గారు పెట్టిన పదం కాదు కదా అది. ప్రియాంబుల్ మార్చిండ్రు. అమెండ్మెంట్స్ అనేకమైతే 370 తీసేసిండ్రు. ఆ అమెండ్మెంట్స్ అనేకమైనాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ చేశారు అమెండ్మెంట్స్ బీజేపీ కన్నా. సెక్యులర్ పదం ఎట్లా తీరుస్తారు? సెక్యులర్ పదం ఏమంటే మరి అఖండ భారతదేశం ఏమిటి సెక్యులర్ పెట్టేది ఉండే ఎవరన్నా వద్దన్నారా? ముస్లిం అపీజ్మెంట్ 1947 మొదలైపోయింది వీళ్ళది. దానికి మేము వ్యతిరేకం. రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలలో పెరుగుతాయి కానీ తరగవు. రిలీజియస్ రిజర్వేషన్లు ఉండవు, ఉంటే తీసేస్తాం. రిలీజియస్ రిజర్వేషన్స్, ముస్లింలకి రిజర్వేషన్లు ఉండవు. ఇచ్చినవి అండ్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. కాబట్టి అది స్పష్టంగా పిఎం గారు చెప్పారు, హెచ్ఎం గారు చెప్పారు, మేము కూడా పదే పదే చెప్తున్నాము. ముస్లిం రిజర్వేషన్ అన్నది ఉండదు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద వాళ్ళు అప్లై చేసుకోవాలి.